భారత్ని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మరొకసారి నోరు పారేసుకున్నాడు. నిజానికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం గడిచిన కొద్ది నెలల్లో చాలా జరిగాయి. తాజాగా ఆయన మరొకసారి ఒక ప్రోగ్రాంలో ఇదే మాటలు మాట్లాడాడు. చైనా, భారత్ ఈ రెండు కూడా నరకం లాంటివి, హెల్ అంటూ ఆయన మాట్లాడారు. ఇంతకీ ఏం ప్రోగ్రాం అది అంటే, ఒక రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ షేర్ చేసినటువంటి ఒక లెటర్ని ట్రంప్ రీపోస్ట్ చేశాడు. రీపోస్ట్ చేస్తూ అందులో ప్రధానమైనటువంటి సారాంశం ఏంటి అంటే, జన్మతః పౌరసత్వం అంటే బర్త్ రైట్ సిటిజన్షిప్, ఈ విషయం గురించి దీన్ని తీసేయాలని చెప్పి ట్రంప్ చాలా ప్రయత్నం చేశాడు. ఇప్పటికీ ఆ విషయము కోర్టుల్లో ఉంది, దాని మీద ఎలాంటి స్పష్టత లేదు, కోర్టులు ఖండిస్తూ ఉన్నాయి. జన్మతః పౌరసత్వం కోసం చాలామంది ఆసియా ఖండ నుంచి, అంటే ప్రధానంగా చైనా నుంచి, భారత్ నుంచి చాలామంది ప్రెగ్నెంట్స్గా ఉన్నటువంటి మహిళలు 8వ నెలలో 9వ నెలలో ఇక్కడికి వచ్చి, అమెరికాకు వచ్చి ఇక్కడ బిడ్డల్ని కంటూ ఉంటారు. కేవలం అమెరికా పౌరసత్వం కోసం ఇలా చేస్తూ ఉంటారు అని చెబుతూ, చైనా, భారత్ లేదంటే ఇంకేదైనా నరకం లాంటి దేశం నుంచో వచ్చి ఇక్కడ ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఒక అగ్రదేశాన్ని పట్టుకుని ఈ విధంగా నరకంతో పోల్చడం అనేది అమెరికా అధ్యక్ష హోదాకు తగినటువంటి మాటలు కాదవే అనేటువంటి విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి వెంటనే సర్ప్రైజింగ్గా ఇరాన్ నుంచి కూడా భారత్కు అలాగే చైనాకు కూడా మద్దతు లభించింది. కొద్ది రోజుల కిందటే ఇరాన్ కూడా మా ఫ్రెండ్లీ నేషన్స్ ఇవి అంటూ 5 కంట్రీస్ జాబితా లిస్టు విడుదల చేసింది. అందులో భారత్ పేరు కూడా ఉంది. అయితే ఈ మధ్యన ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఒక 2 ఇండియన్ ఫ్లాగ్స్ కలిగినటువంటి వెసల్స్ పైన, అంటే షిప్పుల పైన కాల్పులు జరిగాయి. దాని తర్వాత క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని కూడా హామీ ఇచ్చింది. ఇరానియన్ అంబాసిడర్కి మన వాళ్ళు సమన్లు కూడా ఇచ్చారు మన ప్రభుత్వం. సరే, అదంతా క్లోజ్డ్ ఎపిసోడ్. ఇప్పుడు ఇరాన్ రెస్పాన్స్ ఏంటి దీనికి? డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ కౌంటర్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇరాన్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి డొనాల్డ్ ట్రంప్కి అంటే కనుక, అసలు అమెరికా చరిత్ర ఏంటి, భారత్ చరిత్ర ఏంటి? భారత్ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది, నాగరికత కలిగినటువంటి దేశము భారతదేశం. అలాంటి భారత్తో అమెరికాకి పోలికేంటి అంటూ ఒకవైపు చైనాకు కూడా మద్దతు ఇస్తూనే భారతదేశం గురించి చాలా గొప్పగా ఇరాన్ వ్యాఖ్యానించడంతో డొనాల్డ్ ట్రంప్కి ఒక షాక్ ఇచ్చినట్టుగా అయింది. ఇరాన్కి భారత్కి మధ్య ఏదో కొంత గ్యాప్ వచ్చింది అనేటువంటి విమర్శలకు కూడా తాజాగా వచ్చినటువంటి ఈ ప్రకటనతో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ కూడా సాల్వ్ అయిపోయింది. ఒక పక్క అమెరికాకి ఒక గట్టి హెచ్చరికలాగా వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఇండియా అని ఈ మధ్యనే ఇరాన్ ప్రకటించింది. దాని తర్వాత వెంటనే 1-2 రోజుల వ్యవధిలోనే డొనాల్డ్ ట్రంప్కి కౌంటర్గా భారత్కు మద్దతుగా ఈ స్టేట్మెంట్ రావడం అనేది డిప్లొమాటిక్గా, దౌత్యపరంగా భారత్కి ఒక విజయంగానే, ఒక సానుకూల అంశంగానే మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.